जय तल सद्गुरु प्रो महाराज को जय। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री दक्षिणामूर्ति समारंभां श्री शिवरामदीक्षित मध्यमां श्री बुरहानार्य पर्यन्तं वंदे श्री सत्ययाख्य गुरु परंपरां। जय तल सद्गुरु प्रो महाराज को जय। ఈరోజు మరి రామకృష్ణ ప్రశాంతి వాళ్ళ యొక్క నూతన గృహంలో మరి శ్రీ సద్గురు సహస్రనామ పుష్పార్చన కార్యక్రమాన్ని చేసుకోవటం అనేటువంటిది జరిగింది. ఈ సందర్భంగా మరి మనం అందరం కూడా ఇక్కడికి రావటం అనేటువంటిది జరిగింది. మరి పరమాత్మ యొక్క అనుగ్రహంతో మరి గురువు గారు చెప్పినటువంటి అంశాలు రెండు గుర్తు చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మన గురువుగారు ఎప్పుడు మనకేం చెప్తారంటే ఆచరణ ప్రధానం అని చెప్పేవారు. ఒకటి విచారణ, రెండు ఆచరణ. ఏముండాలి? ఫస్ట్ విచారణ, సమగ్ర జ్ఞానం ఉండాలి. జ్ఞానం ఉంటే సరిపోతుందా? ఇప్పుడే రెడ్డి గారు కూడా అక్కడ అదే చెప్పారన్నమాట. ఎందుకంటే ఇంప్లిమెంటేషన్, మనం ఏదైతే తెలుసుకున్నామో దాన్ని మన యొక్క జీవన విధానంలో, మన యొక్క జీవన గమనంలో అనుసంధానం చేసుకొని ఆచరించేటువంటి ప్రయత్నం చేయాలి. అలా మనం ఆచరించినప్పుడు మాత్రమే ఈ యొక్క సాంప్రదాయంలో చేరటం వల్ల కలగాల్సినటువంటి ఆ ప్రయోజనం అనేటువంటిది చేకూరుతుంది. లేకపోతే ఆ ప్రయోజనం అనేటువంటిది చేకూరదు. ఇప్పుడు సపోజ్ మనం గురువును ఆశ్రయించి ఎంత కాలం అవుతుంది అని చెప్పి ఎవరైనా ప్రశ్నించారనుకోండి, మనం ఏం చెప్తాం? ఏమండి, మేము గురువుగారి దగ్గర బ్రహ్మోపదేశాన్ని పొంది ఒక 4 సంవత్సరాలని కొంతమంది అంటారు, 8 సంవత్సరాలని కొంతమంది అంటారు, మై 12 పూర్తయినాయి స్వామి అని కొంతమంది అంటారు, 12 కాదండి మై 18 పూర్తయినాయి అని కొంతమంది అంటారు, 18 కాదు గురువుగారు మరి 25 కూడా పూర్తయినాయి అని చెప్పేటువంటి వాళ్ళు కూడా మనకు చాలామంది సీనియర్స్ని చూస్తే అనిపిస్తుంది అనమాట. వాళ్ళని చూస్తే మనకు చాలా సంతోషం అనిపిస్తుంది. సీనియర్స్ని చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది అన్నమాట. ఎందుకంటే వాళ్ళు అన్ని సంవత్సరాల నుంచి ఈ సాంప్రదాయంలో ఈ మార్గంలో ఉన్నందుకు, ఈ మార్గంలో వాళ్ళు ఆచరిస్తూ వాళ్ళ వెనక ఉన్నటువంటి వాళ్ళకు, వాళ్ళు ముందు నడుస్తూ వాళ్ళ వెనక ఉన్నటువంటి వాళ్లకు మార్గదర్శకంగా ఆదర్శవంతంగా ఉన్నందుకు మనం సంతోషించాలి. మనం ఎప్పుడైనా సీనియర్స్ని చూస్తే కాలేజీలో కానీ అట్లా వెళ్ళారనుకోండి, సీనియర్స్ని చూస్తే భయపడతారు జూనియర్స్. కానీ మన ఆశ్రమాల్లో సీనియర్స్ని చూస్తే సంతోషపడతారు. కాలేజీకి ఆశ్రమానికి ఉన్న డిఫరెన్స్ అది. కాలేజీలో ఏంటంటే సీనియర్స్ అంటే ఎక్కడ ర్యాగింగ్ చేస్తారని భయం, కానీ ఆశ్రమాల్లో అలా ఉండదన్నమాట. ఎందుకంటే ఆశ్రమంలో ఉన్నటువంటి అనుభవజ్ఞులు, ఆ తత్వానుభూతిని పొందినటువంటి వాళ్ళు పొందినటువంటి ఆ యొక్క అనుభూతిని తన వెనక ఉన్నటువంటి వాళ్ళను, తనతో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక చక్కటి సూచన చేస్తారు. నాయన నువ్వు ఇలా నడుచుకో, అలా నడుచుకో అని మనకు కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని ఇప్పుడు ఎట్లా అంటే కొన్ని మనం నేరుగా డైరెక్ట్గా గురువుతో మాట్లాడలేం, కొన్ని మనం డైరెక్ట్గా గురువుగారితో మాట్లాడలేం. ఆ పక్కన ఉన్నటువంటి సీనియర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళ సలహా తీసుకుంటాం. ఇప్పుడు కొత్తగా ఆశ్రమంలోకి ఎవరైనా వచ్చారనుకోండి, అప్పుడు ఈ పార్థివ్ గారు, పద్మాకయ్య గారు కానీ, మంచాల పద్మాకయ్య గారు, లేకపోతే వడ్డానం ధనలక్ష్మి గారు, ఇలా సీనియర్స్ ఎవరైతే ఉంటారో ఆ సీనియర్స్ని ఫాలో అవుతారు. వాళ్ళ యొక్క సలహాలు, సూచనలతోటి నడుస్తారు. ఎందుకు? వాళ్ళకు అనుభవం ఉంది కాబట్టి, వాళ్లకు అనుభవం ఉన్నది కాబట్టి. అంటే మనం ఒక గురువును ఆశ్రయించినప్పుడు, ఆ గురువు చెప్పినటువంటి పద్ధతిగా మనం జీవించినప్పుడు ఈ జన్మకు సార్థకత అనేటువంటిది చేకూరుతుంది. కొంతమంది అంటారు, ఏం గురువు గారు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టే ఉంది అంటారు కొంతమంది. అంటే ఏంటి అర్థం? ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుందంటే ఏంటి అర్థం? అంటే వాళ్ళు బాగా ఫాస్ట్గా సాధన చేస్తున్నారని అర్థం. అమ్మ, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందంటే అర్థం ఏంటి? ఏ అంజమ్మ గారు?
ఇక ఇంప్రూవ్మెంట్ లేదనమాట. ఇక ఎక్కడ వేసిన గొంగళం ఇక ఆ మంత్రం కాడే ఉంటారనమాట. ఒక అడుగు ముందుకేరు, ఒక అడుగు వెనక్కేరు అనమాట. ఎందుకంటే బిజీ. అసలే కలియుగం, కలి ప్రభావం ఉంటుంది. దానికి తోడు ప్రయత్న లోపం. ఒకటి కలి ప్రభావము, రెండు ప్రయత్న లోపం. ఈ రెండు ఉంటే మరి ముందుకు ఎలా వెళ్తుంది? ముందుకు ఎలా వెళ్తుంది అంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక అవగాహన ఉంటుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఆశ్రమంలో ప్రవేశించినటువంటి వాళ్ళందరూ, లేకపోతే గురువుల దగ్గర ఉపదేశం తీసుకున్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ కట్ ఆఫ్ టైం తెలుస్తుందేమో అనుకుంటా నేను. చాలామందిని చూస్తే నాకేమనిపిస్తుంది, వాళ్ళకి కట్ ఆఫ్ టైం అంటే వాళ్ళు ఎప్పటి వరకు జీవిస్తారో వాళ్ళకి తెలుసు అనుకుంటాను అని నేను అనుకుంటా. ఎందుకంటే వాళ్ళు అప్పుడు దాకా ప్రయత్నం చేయరు. ఎందుకు ప్రయత్నం చేయరంటే చాలా టైం ఉందనుకుంటారు. అంటే వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళు ఇంకా ఎన్ని సంవత్సరాలు జీవిస్తారనే విషయం వాళ్ళకి తెలుసు కాబట్టి ప్రయత్నం చేయరేమో అనుకుంటా. కొంతమంది ఏం తెలియని వాళ్ళు ఉంటారు, నాలాంటి వాళ్ళు ఉంటారు ఏం తెలియని వాళ్ళు, ఇక ఒకటే ప్రయత్నం చేస్తూ ఉంటారు అనమాట. బాగా తెలిసిన సీనియర్స్ అసలు ప్రయత్నం చేయరు అనమాట. ఎక్కడ వేసిన గొంగళి అక్కడ అనమాట. ఇప్పుడు ఈ మధ్య నేను చాలామందిని గమనించాను అనమాట. ఇప్పుడు ఇంతకుముందు నాయనగారు కానీ అమ్మగారు ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ బుక్ వాళ్ళు తెచ్చుకునేవాళ్ళు. తెచ్చుకోకపోతే అమ్మగారు కానీ నాయనగారు ఏమనేవారంటే యుద్ధానికి వెళుతూ ఆయుధం లేకుండా యుద్ధానికి ఎలా వెళతాం అనేది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చదవకపోతే మనల్ని అనేది ఎవరు? పద్మాక్కయ్య గారు, ఆ పద్మాక్కయ్య గారు, లక్ష్మక్కయ్య గారు ఎవరో ఒకరు తెస్తారు. ఇప్పుడు మనం చదవలేదని అనేది ఎవరు? అంటే ఇప్పుడు వేరే వాళ్ళ కోసం చదువుతున్నా అనుకుంటున్నారు తప్ప నా కోసం నేను చదవాలనే ఆలోచనతో ఉండేవాళ్ళు ఎంతమంది ఉంటారు? ఇప్పుడు ఆ పుస్తకం నా కోసం తెచ్చుకోవాలని అనుకుంటే నేను తెచ్చుకోగలుగుతాను. సపోజ్ మీరు ఆఫీస్కి వెళ్తున్నారు అనుకోండి, ఆఫీస్లో రోజు డైరీలో నోట్ చేసుకునేది అనుకోండి, మీరు డైరీ తీసుకెళ్లకుండా ఆఫీస్కి వెళ్తారా? డైరీ లేకుండా ఆఫీస్కి వెళ్ళరు. ఎందుకంటే మీరు నోట్ చేసుకున్న పాయింట్స్ అనేవి అందులో ఉంటాయి. మరి ఆశ్రమానికి వచ్చేప్పుడు మరి మీరు నోట్స్ చేసుకున్న పాయింట్స్ ఉన్న ఆ నోట్బుక్ ఏమైనా తెస్తారా? అంటే అంటే మీరు నోట్స్ తేవాలని నేను అంటలేదమ్మా. మీరు డైరీ పెట్టుకోండి, గురువులు మహాత్ములు చెప్పిన ఇంపార్టెంట్ అన్ని నోట్ చేసుకొని మీ దైనందిన జీవన విధానంలో అనుసంధానం చేసుకొని ఆచరించమని నేను చెప్పట్లేదు. ఎందుకంటే పేపర్స్ కూడా పెట్టుకోవచ్చు. చాలామంది ఏం చేస్తారంటే రఫ్ బుక్స్ పెట్టుకుంటారన్నమాట. మెయిన్ బుక్ ఇంట్లోనే ఉంటుందన్నమాట. రఫ్ బుక్ తెచ్చుకొని ఇక్కడ రాసుకొని పోయి దాంట్లోకి ఎంటర్ చేసుకుంటారు. అలా కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఫోన్లే వచ్చినాయి ఆల్రెడీ, మీరు ఫోన్లలోనే నోట్ చేసుకుంటారు. నాకు తెలుసు ఆ విషయం. ఎందుకంటే ఎవరు ఖాళీగా ఉండరు అన్నమాట. అంటే మనకు సమయం తెలిస్తే నో ప్రాబ్లం, కట్ ఆఫ్ టైం తెలిస్తే నో ప్రాబ్లం. ఎందుకంటే ఎప్పటి వరకు మనం ఈ శరీరాన్ని కొనసాగించగలమనేటువంటి సమగ్ర జ్ఞానం ఉంటే ఓకే, నో ప్రాబ్లం. ఒకవేళ మీకు తెలియకపోతే, ఇప్పుడు రామకృష్ణ పరమహంస వారు ఉన్నారనుకోమో, వాళ్ళకు ముందే తెలుస్తుంది. రమణ మహర్షికి ముందే తెలుస్తుంది, వివేకానంద స్వామికి ముందే తెలుస్తుంది, నాయన గారికి ముందే తెలుస్తుంది, సీతమ్మ గారికి ముందే తెలుస్తుంది. వాళ్ళకి ముందే తెలుసు వాళ్ళ శరీరం ఎప్పుడు పడిపోతుందో వాళ్ళకి ముందే తెలుసు. కాబట్టి ఆ అవేర్నెస్తో వాళ్ళు ఉన్నారు. ఒకవేళ తెలియకపోతే ఏం చేయాలి? మనకి ఎప్పుడు పడిపోతుందో తెలియలేదనుకోండి, అప్పుడు ఏం చేయాలి మనం అంటే నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉండాలి. నిరంతరం అదే సాధన చేస్తూ ఉండాలి. నిరంతరం అదే ధ్యానంలో ఉంటే, నిరంతరం అదే ధ్యాసలో ఉన్నామనుకోండి, అది ఎప్పుడు పడిపోతే మాత్రం మనకేం సంబంధం? మనకేమైనా సంబంధం ఉంటుందా? చిన్న ఎగ్జాంపుల్ అంటే మనకు తెలిసిందే మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తా. పాతదే మళ్ళీ చెప్తున్నాను మీరు అనుకోవద్దు, ఒకసారి గుర్తు చేసుకోవటం. రామరావణ సంగ్రామం పూర్తయిపోయిన తర్వాత శ్రీరాముడికి పట్టాభిషేకం అయిన తర్వాత ఒకరోజు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక సెలబ్రేట్ చేసుకున్నటువంటి సందర్భంలో అందరూ తలా ఒక సేవ చేస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళందరూ అనుకున్నారు, మనమందరం సేవ చేస్తున్నాం కదా, ఈ ప్రతి దాంట్లో వచ్చి ఈయన ఏలు పెడతాడు, దోరతాడు, ఆయనకి మనం ఏ సేవ ఇవ్వకుండా చూద్దాం అనుకుంటారు. ఎవరైనా ఆంజనేయ స్వామి ప్రతి దాంట్లో వచ్చి నేనే ముందుంటా అని అన్నిట్లో ఆయనే ముందుంటుంటారు. ఈసారి మనమందరం ప్లాన్ చేసి ఆయనకు ఏ సేవ లేకుండా చేద్దామని చెప్పి ప్లాన్ చేస్తారు. ప్లాన్ చేస్తే ఓకే, కానీ ఆంజనేయ స్వామి మళ్ళీ వస్తారు. ప్లీజ్ 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 రిక్వెస్ట్, నాకు ఏదైనా చిన్న సేవ ఇవ్వండి, పెద్ద పెద్ద సేవలు మీరే తీసుకోండి, చిన్న సేవ
ఏమి సేవలు లేవయ్యా, ఏమి లేవు, అందరం పంచుకున్నాం, షేర్ చేసుకున్నాం, నీకు ఈసారికి నీకు సేవ లేదంటారు. సేవ చేయకుండా నేను ఉండలేను, నేను సేవకుని. ఇప్పుడు మనం ఉన్నాం అనుకో, మా సేవకులు ఏం చేస్తారు, ఆశ్రమంలో ఖాళీగా ఉండవు. ఆశ్రమంలో మనం ముచ్చట్లు పెడతామా? చేస్తే సేవ చేస్తాం, లేకపోతే ధ్యానం చేస్తాం. ఇప్పుడు వాణ్యక్కే వచ్చిందనుకో, పక్కన వాళ్ళతో మాట్లాడిద్దా? అసలు మాట్లాడదు. చేస్తే సేవ చేస్తుంది, కూర్చొని మంత్రం చదివింది. పద్మక్కి ఉంటే పిలిచి ఆ పుస్తకం తెస్తారాకి ఏదైనా చదివి పెట్టి అంటది. అట్లే ఆంజనేయ స్వామి ఇప్పుడు అక్కడ సేవ లేకపోయేసరికి ఏదో ఒకటి చేయాలి అని అంటుంటాడు. అప్పుడు ఏమీ లేవంటారు. ఈ స్వామికే ఒక థాట్ వచ్చింది, అయ్యా నాకు ఒక సేవ గుర్తొచ్చింది, అది మీరు ఎవరు తీసుకోరని నేను అనుకుంటున్నా, అది మాత్రం చేస్తా అంటారు. ఏమి సేవ అంటారు. స్వామివారు భోజనం చేసిన తర్వాత ఎప్పుడైనా ఆవలిస్తారు కదా, ఆ ఆవలించినప్పుడు చిటికేయాలి కదా, మరి వారికి ఎందుకు శ్రమ? వారు అలా కూర్చుంటే ఆవలించినప్పుడు నేను చిటికేస్తా, చిటికేసే సేవ తీసుకుంటా, చిటిక వేసే సేవ తీసుకుంటాను. వాళ్ళు అనుకున్నారు, సరేలే ఎట్లయితే. ఆ స్వామివారు అన్నం తిన్నాక ఒక్కసారి ఆవలిస్తారు, ఒకసారి చిటికేస్తారు, పోతారు, ఏముంది 1 minute అయిపోయింది సేవ. ఎట్లయితే తప్పించగలిగినంగా సేవ నుంచి అని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ అప్పుడు స్వామివారు భోజనం చేసి కూర్చుంటారు. కూర్చుంటే ఆంజనేయ స్వామి వెళ్ళి ఎదురుగా మఠం వేసుకొని కూర్చున్నాడు. ఏమి స్వామి మరి కూర్చున్నావు, మరి ఇంక నువ్వు వెళ్ళొచ్చు కదా అంటారు. నాయన నేను వెళ్ళి బయట కూర్చున్నా అనుకో, మరి స్వామివారు ఎప్పుడు ఆవలిస్తారో నాకు తెలియదు కదా, వారు ఆవలించినప్పుడు చిటిక వేయాలి కదా, అందుకే కూర్చున్నా స్వామివారి ఎదురుగా. ఏ కథలట్లా గంట అయింది, 2 గంటలైంది, 3 గంటలైంది. అప్పుడు సీతమ్మ వారు వస్తారు. నాయన మరి స్వామివారి ఏకాంతానికి భంగం అవుతుంది, నువ్వు వెళ్ళి బయట కూర్చొని ఆయన అంటారు. సరే బయటికి వెళ్తాడు. బయట కూర్చుంటే ఒక ఆలోచన, మరి నేను బయట కూర్చున్నా, స్వామికి సేవ చేస్తా అని చెప్పా, మరి నేను బయట ఉన్నప్పుడు స్వామివారు ఆవలిస్తే మరి చిటిక వేయకపోతే సేవ చేయనటువంటి దోషం నాకు వస్తుంది కదా, ఎట్లా అని చెప్పి ఆలోచిస్తారు. బయట కూర్చున్నాడు. బయట కూర్చొని రామ్ శ్రీరామ్ జయరామ్ అని చిటికలు వేస్తూ ఉన్నాడు. మరి ఆంజనేయ స్వామివారు చిటికలు వేసినప్పుడు మరి స్వామివారు ఖాళీగా ఉంటారా? మరి వారు చిటిక వేసినప్పుడల్లా వీరు ఆవలిస్తూ ఉన్నారు. ఇక ఆవలింతలు ఆపట్లేదు అన్నమాట, వీరు చిటికలు ఆపట్లేదు, వారు ఆవలింతలు. కానీ ఆంజనేయ స్వామి యొక్క లక్ష్యం ఏంటంటే, నిరంతరం నేను చిటికలు వేస్తూ ఉంటే ఏదో ఒకసారి వారు ఆవలిస్తారు కదా, ఏదో ఒక చిటిక చెల్లైద్ది. నిరంతరం నేను శ్రీరామ్ 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 అని చిటికలు వేస్తూ ఉంటే వారు ఎప్పుడో ఒకసారి ఆవలిస్తారు. ఏదో ఒక చిటిక ఆవలింతగా సరిపోయేది. అప్పుడు నా దోషం అయితే ఉండదు, నేనైతే ఆ సేవ చేస్తున్నటువంటి ఆ భాగ్యం నాకు కలుగుద్దని చెప్పి బయట కూర్చొని శ్రీరామ్ 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 అంటుండు. అంటే లోపల స్వామివారికి ఆవలింతలు ఆగట్లేదు. అప్పుడు సీతమ్మ వారు వచ్చి, చూడండి అయ్యా మరి స్వామివారికి ఆవలింతలు ఆగట్లేదు, మరి ఏం జరుగుతుంది ఏంటంటే అప్పుడు చూస్తారు. ఆయన చిటికలు వేసుకుంటూ శ్రీరామ్ 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 అంట. ఇక ఆపండము చెప్పి అప్పుడు ఆంజనేయ స్వామి వారిని ఆపుతారు. అంటే ఏంటి అర్థం అంటే, స్వామివారు ఎప్పుడు ఆవలిస్తారో తెలియదు కాబట్టి ఏదో ఒక చిటిక వేస్తే ఏదో ఒక చిటిక వారు ఆవలింతకి సరిపోతుంది, ఆ సేవ పూర్తవుతుంది అని అనుకున్నారు. అలాగే నిరంతరం మనం కూడా అలాగే ఆ పరమాత్మ యొక్క ధ్యానంలో ఉన్నప్పుడు, పరమాత్మ యొక్క భావనతో జీవించినప్పుడు ఈ శరీరం ఎప్పుడు పోతే మనకెందుకు, ఇందులో ఉన్న జీవుడు ఎప్పుడు పోతే మనకెందుకు, అది ఎప్పుడు వెళ్ళినా కానీ మనమైతే ఆ భావనతోటే ఉంటాం కదా. అంటే నిరంతరం దైవ భావనతో జీవించినప్పుడు, నిరంతరం గురువుగారు చెప్పినటువంటి ఆ జ్ఞానంతో మనం జీవించినప్పుడు ఈ శరీరం ఎప్పుడు పడిపోయినా కానీ, ఇందులో ఉన్నటువంటి జీవుడు ఎప్పుడు వెళ్ళిపోయినా కానీ నో ప్రాబ్లం. మనం మన స్థితిలోనే ఆ యొక్క గురు సూచనను అనుసరించి నడిచినటువంటి ఆ ప్రయోజనం, గురువు దగ్గర ఉపదేశాన్ని పొందటం వల్ల పొందాల్సినటువంటి ఆ ప్రయోజనాన్ని మనం పొంది తీరుతాము. అప్పుడు ఈ జన్మకు ఒక సార్థకత అనేటువంటిది ఏర్పడుతుంది. అంటే ప్రతి ఒక్కరం కూడా మనం లక్ష్యాన్ని తెలుసుకున్నాం, ఈ జన్మకు ఎందుకు వచ్చాము అనేటువంటి లక్ష్యాన్ని మనం తెలుసుకున్నాం. అయితే ఆ లక్ష్యాన్ని తెలుసుకోవటమే సరిపోదు, ఆ తెలుసుకున్నటువంటి లక్ష్యాన్ని చేరటానికి చేయాల్సినటువంటి ప్రయత్నాలు చేయాలి. ఆ ప్రయత్నాలు సరైనటువంటి ప్రయత్నాలు చేసినప్పుడు మాత్రమే లక్ష్యాన్ని చేరుకుంటాం.
ప్రయత్నం చేయలేదనుకోండి, ఇందాక చెప్పినట్లు ఎక్కడ వేసిన గొంగళి అక్కడలాగే ఉంటుంది. అర్థమైందమ్మా? మనం చాలామంది నేను గమనించా, ఆ ఉపదేశం తీసుకున్నటువంటి కొత్తలో, ఎందుకంటే ఆ కొత్తలో ఉండే స్పీడ్ వేరు, ఆ కొత్తలో ఉండేటువంటి స్పీడ్ వేరు. 2-3 సంవత్సరాల వరకు ఆ స్పీడ్ ఉంటుంది అనమాట. తర్వాత మరి సీనియర్స్ ప్రభావమో జూనియర్స్ ప్రభావం కానీ స్పీడ్ తగ్గుద్ది అనమాట. ఆ తగ్గిన తర్వాత ఆ ఫస్ట్లో నేర్చుకున్నటువంటి ఆ కందార్థాలు 10 ఉంటాయి, ఇక అవే వస్తాయి, ఇక కొత్తవి రావు. ఇక ఏదైనా చదవాలంటే పుస్తకం ఉందా అంటారు. అప్పుడు నేర్చుకునే మరి కొత్తగా నేర్చుకోవడం లేదు. మరి జీవితం లేదా? రోజుకు ఒక లైన్ నేర్చుకున్నా కానీ ఉపదేశం తీసుకోను 10 ఏళ్ళు కట్టలేదమ్మా. 10 సంవత్సరాల్లో రోజుకు ఒక లైన్ లెక్క ఎన్ని లైన్లు నేర్చుకోవచ్చు? రోజుకు ఒక లైన్ అంటే 365 లైన్లు నేర్చుకోవచ్చు. ప్రయత్నం చేస్తే సాధించవచ్చు. ఇప్పుడు లక్ష్మీ అక్కయ్య ఉంది, ఇప్పుడు భగవద్గీత శ్లోకాన్ని నేర్చుకుంటుంది, ఆ యాప్లో చేరింది, భగవద్గీత శ్లోకాన్ని నేర్చుకుంటుంది. ఇప్పుడు ప్రయత్నం చేస్తేనే వచ్చేది, ప్రయత్నం చేయకపోతే వచ్చేదా? రాదు కదా. అలాగే మనం కూడా అంటే వేరే వాటికి చేసేటువంటి ప్రయత్నాలకి మరి దీనికోసం ఏమనరు, గురువుగారు ఏమనరు, మేము ప్రయత్నం చేయకపోయినా ఏమనరు, చదవకపోయినా ఏమనరు, పుస్తకం తీసుకురాకపోయినా ఏమనరు, మంత్రం చదవకపోయినా ఏమనరు, ధ్యానం చేయకపోయినా ఏమనరు. అంటే వారు ఏమీ అనరు కాబట్టి వీళ్ళు చేయట్లేదు. అంటే ఇప్పుడు వారి కోసమా వీరి కోసమా? ఇప్పుడు మనం ప్రయత్నం చేయాల్సింది ఎవరి కోసం? ఎవరిని ఉద్ధరించడం కోసం వస్తున్నాం గురువు దగ్గర. ఉద్ధరేదాత్మనాత్మానం అవసాదేత్. ఇక్కడ గురువును ఉద్ధరించడం కోసం కాదు, గురువు యొక్క కుటుంబాన్ని ఉద్ధరించడం కోసం కాదు, గురువు యొక్క మిగతా శిష్య గణం ఏదైతే ఉన్నదో అలాంటి శిష్య గణాన్ని ఉద్ధరించడం కోసం కాదు మనం వచ్చేది. మనం గురువు దగ్గరకు వచ్చేది ఎందుకీ? నన్ను నేను ఉద్ధరింపజేసుకోవడం కోసం, నాలో ఉన్న మలినాలు తొలగించుకోవడం కోసం, నాలో ఉన్న దోషాలు తొలగించుకోవడం కోసం, నన్ను నేను పవిత్రుని చేసుకోవడం కోసం, నన్ను నేను శుద్ధి చేసుకోవడం కోసం, జ్ఞానాన్ని పెంపొందింప చేసుకోవటం కోసం గురువు యొక్క సన్నిధికి మనం వస్తున్నాం. అంటే లక్ష్యం తెలిసినప్పుడు ప్రయత్నం చేయగలుగుతాం. లక్ష్యం తెలిసినప్పుడు ప్రయత్నం చేయాలి. మరి లక్ష్యమే తెలియకపోతే ప్రయత్నం ఎంతమంది చేస్తారు? లక్ష్యమే లేదనుకోమ్మా, ఒక ఆయన బయలుదేరాను, యాడికి వెళ్తున్నాను, యాడికో పోతానులే అని. కాదు, నేను యాడికి పోతున్నాను, యాడికో పోతానులే. యాడికి పోవాలో నేను అనుకోవాలా, యాడికి పోవాలో అంటే ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా ప్రయాణం చేయటం ఏంటి? ఒక దిశ దశ నిర్దేశం లేకుండా, ఒక ఎండ్ లేకుండా, ఒక లక్ష్యం లేకుండా చేసేటువంటి ప్రయాణం ఎంతవరకు ప్రయోజనాన్ని కలిగిస్తుంది? కాకపోతే మిగతా వాళ్ళకి అది లేదు, కానీ మనకుంది. మనకు ఒక లక్ష్యం ఉంది. గురువు దగ్గర చేరటం వల్ల మన లక్ష్యం ఏంటో, జన్మ యొక్క లక్ష్యం ఏమిటో, జన్మ యొక్క కర్తవ్యం ఏంటో మనకు బోధించారు. వారు సూచించారు, నాయనా నీ యొక్క జన్మ లక్ష్యం ఇది, ఈ శరీరాన్ని విడిచేలేవుగా నువ్వు పొందవలసినటువంటి స్థితి ఇది. ఇలాంటి స్థితిని నువ్వు పొందినట్లయితే ఈ శరీరాన్ని విడిచిపెట్టకముందే నువ్వు నీ లక్ష్యాన్ని పూర్తి చేసుకున్నటువంటి వాడవవుతావని చెప్పి మనకు సూచించడం అనేటువంటిది. కాకపోతే మనమంటే మంచి గురువు లభించటం వల్ల, వారు చెప్పిన జ్ఞానం మనకు వంట పట్టడం వల్ల ఈ మాత్రమైనా ఉన్నాం. లోకం పరిస్థితి చూస్తే ఎంత దారుణంగా ఉంది, ఎంత మాయలో మునిగిపోతున్నారు. లోకంలో ఎంతమంది ఇప్పుడు ఫాస్ట్ కంప్యూటర్ యుగం, ఇప్పుడు కంప్యూటర్ రోబో యుగం వచ్చేసిందనమాట. ఇక కొన్ని రోజులు పోయిన తర్వాత ఇక మనుషులతో పని ఉండదు, ఒక మ్యాన్ పవర్ తగ్గిపోతుంది, ఎక్కడికక్కడ యాంత్రిక యుగం అయిపోతుందన్నమాట. ఇక మనుషులతో పని తగ్గిపోతుందన్నమాట. ఇప్పుడు ఇంట్లో సర్వెంట్ని తీసేస్తున్నారు, పనిచేసేవాడిని తీసేస్తున్నారు. ఇల్లు ఓడ్చడానికి కానీ, వచ్చిన వాళ్ళకి అంట్లు కడగటానికి కానీ, తోమటానికి కానీ, వండి పెట్టడానికి కానీ, వచ్చినటువంటి వాళ్ళకి సర్వీస్ చేయడానికి, టీలు అందించడానికి, టిఫిన్లు అందించడానికి, వీటికి కూడా రోబోలే. అంతేందుకు ఇప్పుడు స్విగ్గీ జొమాటోలు కూడా పోతే కొన్ని రోజులైన తర్వాత వాటికి కూడా ఈ రోబోలే వచ్చేస్తున్నాయి అంట. వేరే దేశాల్లో అయితే రోబోలు వాడుతున్నారు అన్నమాట, స్విగ్గీ జొమాటోస్కి కూడా.
ఇక స్విగ్గీ బాయ్స్ ఉంటారు, జొమాటో బాయ్స్ కూడా ఉంటారు అనమాట. ఇక రోబోనే తీసుకొచ్చేస్తానమాట. పార్కింగ్లోకి వచ్చి అక్కడ పెడితే వాళ్ళు తీసేసుకోవటం. ఇక మనుషులతో పని తగ్గిపోతుందన్నమాట. ఇక మనిషి ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఇప్పటికే ఏం చేయాలో తెలియట్లా. వాషింగ్ మిషన్లు వచ్చి, మిక్సీలు వచ్చి, గ్రైండర్లు వచ్చి, ఇవన్నీ వచ్చిన తర్వాత, ఇల్లు తుడిచే మిషన్లు ఇవన్నీ వచ్చిన తర్వాత ఏం చేయాలో ఇప్పటికే తెలియట్లా. ఇంకా కొన్ని రోజులు పోయిన తర్వాత ఇంక ఎంత సుకుమారం అంటే నోట్లో కూడా రోబోలే తీసుకొచ్చి పెడతాయి అన్నమాట. వామ్మో చాలా కష్టంగా ఉందమ్మా, నవిలి మింగాలంటే చాలా కష్టంగా ఉందంట. అంటే దేనికి కష్టం? ఇప్పుడు వండుకొని తినడానికి కాదు కష్టం, ఆల్రెడీ ప్రిపేర్డ్ అయినటువంటి ఫుడ్ నోట్లో పెడితే అమ్మో నోట్లో పెట్టింది నవిలి తినాలంటే చాలా కష్టం అవుతుంది. డైజెస్ట్ పవర్ తగ్గిపోయింది. ఇంకా కొన్ని రోజులు పోయిన తర్వాత మెడికల్ అయితే క్యాప్సిల్స్ ట్యాబ్లెట్ ఫామ్లో ఫుడ్ వచ్చేస్తాయి. ఇంకా ఉదయం ఫుడ్ ట్యాబ్లెట్ వేసుకున్నా, మధ్యాహ్నం ఫుడ్ మధ్యాహ్నం ట్యాబ్లెట్ వేసుకున్నా, సాయంత్రం ఫుడ్ సాయంత్రం. అంటే ట్యాబ్లెట్ వేసుకుంటే చాలు, ఇక నాకు ఫుడ్తో పని లేదనేటువంటి సిచ్యువేషన్ క్రియేట్ అయింది జనజీవన విధానంలో. అలాంటి వాటర్ కూడా వచ్చేస్తుంది అన్నమాట. అది తీసుకుంటే ఇంకా మనకి ఆకలి కాదు, శరీరానికి కావాల్సినటువంటి ఔషధీకృతమైనటువంటి కెమికల్స్ కానీ రసాయనాలు కానీ ఏవైతే సోడియం, పొటాషియం, కాల్షియం ఇవన్నీ కూడా మెడికల్ ద్వారా మనకు లోపలికి ట్యాబ్లెట్ ఫామ్లోనో లిక్విడ్ ఫామ్లోనో పంపు చేస్తారు. ఇంకా వేరే భౌతికమైనటువంటి అన్నం వండుకోవడం, కూరలు వండుకోవడం, జ్యూసులు తాగటాలు ఇవన్నీ కూడా ఎగిరిపోతాయి. అంటే ఒక విధంగా చెప్పాలంటే పాత వాళ్ళకంటే కొంచెం మనం సుఖపడుతున్నాం. కానీ మన తర్వాత వచ్చే జనరేషన్ ఉంటుంది అనమాట. మన మునిమనవుడు అనుకోండి, మనం కాకపోయినా మన మునిమనవుడు ఉంటాడు కదా, మన మంచంలో ఉండైనా చూస్తాం మన మునిమనవుడు ఎంత ఎంజాయ్ చేస్తాననేది. అర్థమైందా? మరి సమాజం ఇలా ఉంది, లోకం అలా ఉంది, మనం ఎలా ఉన్నాం, మన సాధన ఎలా ఉంది. ఇప్పుడు తీసుకునే ఆహారం క్రైటీరియా కాదు ఇక్కడ. మీరు ఎలాంటి ఆహారాన్ని తీసుకున్నారు, శరీరాన్ని ఎలా నిలబెట్టారన్నది ప్రధానం కాదు. శరీరం నిల్చున్నా నిల్చోకపోయినా అది కాదు ఇక్కడ. ఆధ్యాత్మికమైన ఎలాంటి జ్ఞానంతో జీవించగలుగుతున్నారు, ఇక్కడ జ్ఞానం ప్రధానమైనటువంటిది. ఎందుకంటే శరీరం మళ్ళా ధరించవలసి వస్తుంది. జ్ఞానం లోపించినప్పుడు మళ్ళా మనం సరైనటువంటి సాధన పూర్తి చేయనప్పుడు మళ్ళీ శరీరాన్ని ధరించవలసినటువంటి పరిస్థితి వస్తుంది. మళ్ళీ మనం అనేకమైనటువంటి దుఃఖాలతో కూడినటువంటి జన్మలను ఎత్తవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మళ్ళీ జన్మ రావాలంటే మామూలు విషయమా? ఇందాక అక్కే పాట పాడింది, ఎలా వచ్చిందని చెప్పింది జన్మ. నాయనగారు ఏం చెప్పారు? జన్మ జన్మల పుణ్యవశమున జన్మకొచ్చితే గురువర, జన్మ జన్మల పుణ్యవశమున జన్మకొచ్చితే గురువర, జన్మ కర్మల మరుగు తెలిపి జన్మ బాపుము గురువర, జన్మ కర్మల మరుగు తెలిపి జన్మ బాపుము గురువర, శరణు శరణు గురువరాని శరణు దేతును గురువర, కరుణజు పరము చూపుము గురువర, కరుణ చూపి కనికరించి పరము చూపుము గురువర. జన్మ జన్మల పుణ్య వశమున జన్మకొచ్చితి గురువర అని చెప్పారు. అంటే అనేక జన్మలలో చేయబడినటువంటి పుణ్యఫల విశేషం చేత ఇంత విలువైనటువంటి మానవ జన్మ మనకు ప్రాప్తించడం అనేటువంటిది జరిగింది. మానవ జన్మము మహిలో దానవులకు దొరకబోదు దయతో వినుమ, నానా జన్మల పుణ్యము చాలా అర్పించి నీవు జనించినావు, దానిని నీవు ఎట్లుంచినావు, ఎన్నో జన్మల నాటి కర్మాలన్నీ కూడా సున్నా చేసటి మరుగు సూటి తెలియట కొరకై జనించినావు, దానిని నీవు ఎట్లుంచినావు అని చెప్పారు. మానవ జన్మము మహిలో దానవులకు దొరకబోదు దయతో వినుమా, ఇది దానవులకు దొరికేటువంటిది కాదు. ఎన్నో జన్మలలో చేసినటువంటి పుణ్యఫల విశేషం చేత మనకు ప్రాప్తించింది. అయితే దీన్ని మనం ఏం చేస్తున్నాము, దీన్ని సరిగ్గానే వాడుకుంటున్నామా లేదా అనేటువంటిది మనం ఇక్కడ రివ్యూ చేసుకోవాలి, రెక్టిఫై చేసుకోవాలి, ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి. మనం దీన్ని సరిగ్గానే వాడుతున్నామా లేదా అనేటువంటిది చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఖరీదైనటువంటి వస్తువును
దానికిచ్చే విలువ అది ఎందు నిమిత్తమై మనం తీసుకున్నామో అట్లాగే వాడుతున్నామా లేదా అనేటువంటిది గుర్తించాలి. ఒక ఆయన గేదెలకి తెల్లగపిండి అలాంటిది వండి పెట్టడానికి వాళ్ళ ఇంట్లో ఒక పాత్ర ఉంటుంది. వాళ్ళ ఇంట్లో ఒకటి ఇతర పాత్ర ఒకటి ఉండేది. రోజు దాంట్లోనే వండి పెట్టేవాడు. ఒకరోజు అది కనపడలేదంట. ఒకరోజు అది కనపడలేదు. వాళ్ళ ఇంట్లో పని చేసామే అక్కడ దగ్గరలో బీరువాలో ఇంకో గిన్నె అట్లాంటిదే ఉందంట. బీరువాలో అట్లాంటిదే ఇంకో గిన్నె ఉందంట. ఇది కనపట్టలేదు గిన్నె అని చెప్పి ఆ గిన్నె తీసుకొచ్చి వండింది. ఆ ఇంటి ఓనర్ వచ్చి ఒకటే నెత్తి నోరు కొట్టుకున్నాడు. ఏందమ్మా ఇది వండిను అంటాడు. నాకు తెలియదయ్యా, మరి గిన్నె లేదు, అందుకే ఆ గిన్నె పెట్టాడు. అది బంగారపు పాత్రే, వజ్రాలు పొదిగినటువంటి బంగారు పాత్ర. దాన్ని గేదెలకు వండేటువంటి ఈ పిండి కోసం, ఆ గేదెలకు పెట్టేటువంటి తెల్లగపిండి వండడం కోసం దాన్ని ఎట్లా వాడతారు నాకు తెలియదయ్య గారు. ఎవరో లేనప్పుడు ఏం చేస్తారు అంటే విలువైనటువంటి వస్తువును అల్పమైనటువంటి పనుల కోసం వినియోగిస్తే ఎలా ఉంటుంది. మరి ఇప్పుడు ఇందులో ఈ ప్రపంచంలో అత్యంత విలువైనటువంటిది ఏమిటి? ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అత్యంత విలువైనటువంటిది ఏమిటి అంటే మానవ శరీరం. ఇంతకంటే విలువైనటువంటిది ఈ ప్రపంచంలో మరొకటి లేదు. ఈ సపోజ్ ఉదాహరణకి ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు ఒకటి పోతే ఒకటి రీప్లేస్ చేసుకోవచ్చు. టీవీ చెడిపోయింది, రీప్లేస్ చేసుకోవచ్చు. ఫోన్ చెడిపోయింది, రీప్లేస్ చేసుకోవచ్చు. వాషింగ్ మిషన్ పోయింది, రీప్లేస్ చేసుకోవచ్చు. గ్రైండర్ పోయింది, రీప్లేస్ చేసుకోవచ్చు. మిక్సీ పోయింది, రీప్లేస్ చేసుకోవచ్చు. శరీరం పోయింది, నాట్ రీప్లేస్. దాని ప్లేస్లో ఇంకోటి రీప్లేస్ చేసుకునేటువంటి ఛాన్స్ లేదు, రీప్లేస్ ఆప్షన్ లేదు. గురువుగారు ఇది పోతే నేను ఇంకోటి తెచ్చుకుంటున్నా, తెలుసు అక్కడ అమ్ముతారు, నేను ఒకటి తెచ్చుకుంటాను, తెచ్చుకోగలమా? తెచ్చుకునే అవకాశం మనకు లేదు. ఎందుకంటే ఇది మనం తెచ్చుకుందా వేరే వాళ్ళు ఇస్తే వచ్చిందా? మనకిది ఇవ్వబడింది, మనం తెచ్చుకున్నది కాదు, మనకు ఇవ్వబడింది. మనం తెచ్చుకునేది ఎట్లయింది తెచ్చుకుంటాం, ఇంకా మంచి ఆరోగ్యంగానే తెచ్చుకుంటాం. ఇప్పుడు సపోజ్ ఇది మనం తెచ్చుకునేట్టయితే ఎవరైనా అనారోగ్యంగా తెచ్చుకుంటారా? ఏం లక్ష్మక్కయ్య కొంచెం ఆరోగ్యంగానే ఇంకా నేనైతే మంచిగా రెడ్గా కలర్గా ఉండేట్టు గ్లామర్గానే తెచ్చుకుంటా. ఎంటకలు ఊడిపోయినట్టు ఇట్లాంటిది నేను ఎందుకు తెచ్చుకుంటా? మంచిగా గ్లామరస్గా ఉండేదే తెచ్చుకుంటా. ఇట్లాంటిది నాకు ఇది ఇవ్వబడింది. మరి ఆయన ఇట్లాంటిదే ఎందుకు ఇచ్చాడంటే వారి దగ్గర రూల్స్ చాలా ఉన్నాయన్నమాట. లాజిక్ ఉంది దీనికి. ఎందుకంటే నేను గత జన్మలలో చేసినటువంటి కర్మల యొక్క ప్రభావం ఏదైతే ఉన్నదో దాన్ని పరిగణలోకి తీసుకొని నేను ఇంత ఎత్తు ఉండాలని, ఇంతలా ఉండాలని, బాడీ లాంగ్వేజ్ ఇలా ఉండాలని చెప్పి మళ్ళీ ఇందులో ఉన్నటువంటి ఆర్గాన్స్ కూడా హార్ట్ ఎన్ని రోజులు పనిచేయాలి, కిడ్నీలు ఎన్ని రోజులు పనిచేయాలి, లివర్ ఎన్ని రోజులు, వీటన్నిటికీ కూడా గత జన్మ యొక్క కారణమే. మొత్తం కూడా మన డేటా మొత్తం డిఎన్ఏలో ఫీడ్ చేసి ఇందులో ఇన్స్టాల్ చేసి పంపించాడు. డేటా కార్డు కూడా ఇందులోనే ఉంది. మనకు చెక్ చేసుకోవడం తెలియక చూసుకోవడంలా ఏది ఎంతవరకు ఉండదండి. అర్థమైంది. కారణ శరీరాన్ని లేటెస్ట్ సైంటిస్టులు ఏమంటున్నారు? డిఎన్ఏ అన్నారు. అంటే మన శరీరం పుట్టినరోజునే ఈ శరీరంలో ఉన్నటువంటి ఆర్గాన్స్ అన్నీ కూడా ఏది ఎప్పటి వరకు పనిచేస్తుంది అనేటువంటిది ఇంకా అపారమైనటువంటి నిష్ణాతులైనటువంటి జ్ఞానులైతే ఇది ఎప్పటి వరకు పనిచేస్తుందో కూడా చెప్పగలుగుతారు. ఈ శరీరం ఎప్పుడు ఆగిపోతుందో, ఎప్పుడు దీని పనితనం ఆగిపోతుందో కూడా చెప్పగలుగుతారు. ఓకే, ఇవ్వబడింది. ఇంతకంటే విలువైంది ఇంకేమైనా ఉందా? మీకు తెలిసే ఉంటుంది, కరోనా పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు, కరోనా వచ్చి హాస్పిటల్స్లో అడ్మిట్ అయినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వందల వేల కోట్లు వాళ్ళ ప్రాణాలు కాపాడలేకపోయినాయి. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వందల వేల కోట్లు వాళ్ళ ప్రాణాలను కాపాడలేకపోతే వాళ్లకు విసుగొచ్చి, ఎందుకు నా ప్రాణాన్ని కాపాడలేనటువంటి ఈ ధనం నాకెందుకని చెప్పి ఇలా రోడ్ల మీదకి విసిరేసినటువంటి సంఘటనలు కూడా చెప్తే మనం న్యూస్లో అంతకుముందు స్క్రోల్ అయితే కూడా మనం చూస్తున్నాం. అంటే ధనం మన శరీరాన్ని, మన ప్రాణాన్ని నిలిపి ఉంచలేదు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటిది ఏది కూడా మన ప్రాణాన్ని నిలిపి ఉంచలేదు. అపనమిత ధన రాసులున్నను ఆపలేవిక ప్రాణమున్, ఊపిరోడక ముందే మేల్కొని మోక్ష మార్గము చేరరా. మానవాయికనైన నీవు మాయ పనులను మానవా, మానుకొని గురుబోధ చేమకి జన్మలెత్తుట మానవా.
వాజికనైన నీవు మాయ పనులను మానవా. మన్ని మధ్యన ఒకరు తెలుస్తున్నాడు, హాస్పిటల్కి తీసుకెళ్ళారు. డబ్బులు చాలా ఉన్నాయి కానీ ప్రాణం పోయలేమన్నారు. వందలాది వైద్యులు నన్ను బొందినాపగలేరురా, ఎందుకుర ఈ దేహముపై ఈ దేహముపై భ్రాంతి వీడర మానవా అని చెప్పారు. అంటే మనిషి భ్రాంతితో జీవిస్తున్నాడు. చాలామంది కూడా ఇల్లుంటే చాలనుకుంటున్నాడు, ధనం ఉంటే చాలనుకుంటున్నాడు, సంతానం ఉంటే చాలనుకుంటున్నాడు, తెలివి ఉంటే చాలనుకుంటున్నాడు. ఇవేవి ఉన్నా లేకపోయినా కానీ ఆయువు ఉండాలి. ఇవన్నీ ఉన్నా కానీ మనం సంకల్పం చెప్పేప్పుడు ఏమంటాం? ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం. ఫస్ట్ కోరుకునేది ఏంటది? ఆయువుని. ఫస్ట్ పరమాత్మని ఏం కోరుకుంటాం సంకల్పంలో? ఫస్ట్ ఆయుష్ని ఇవ్వాలి. ఆయుష్ లేదు, ఆరోగ్యంగా ఉన్నాడు, ఏం ఉపయోగం? ఆరోగ్యం ఉంది, ఐశ్వర్యం ఉంది. ఐశ్వర్యం 100 కోట్ల ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంది, హార్ట్ ప్రాబ్లం లేదు, కిడ్నీ ప్రాబ్లం లేదు, లివర్ ప్రాబ్లం లేదు. అర్థమైందమ్మా? రాళ్ళు పెడితే కూడా రాళ్ళు తిని కూడా అరిగించుకునేంత ఆరోగ్యం ఉందట చెబుతారు కదా. మాట వరుస కన్నా రాళ్ళు పెట్టారు మళ్ళా. అంటే ఎంత స్ట్రాంగ్ అని అర్థం అన్నమాట. మరి అంత ఆరోగ్యంగా ఉన్నటువంటి శరీరం ఉన్నా కానీ ఆరోగ్యం ఉంది, ఐశ్వర్యం ఉంది, ఏమీ లేదు, ఆయుష్ లేదు. ఆయుష్ లేదు. మన మీద కర్ణాటకలో ఇక్కడ ఒక సినిమా యాక్టర్ ఒక ఆయననా ఏం పేరు రాజా ఏదో ఉంది, పునీత్ కుమారో పునీత్ రాజా ఎవరో ఒకతను. ఆయన గారు మంచి జిమ్ బాడీ, ఎక్సర్సైజ్ చేస్తున్నారన్నమాట, రోజు ఎక్సర్సైజ్ చేస్తారు. వాళ్ళు తాగే వాటర్ బాటిల్ కాస్ట్ ఎంత అనుకుంటున్నారు? మనమైనా 20 రూపాయల వాటర్ బాటిల్ పడుతుంది, వాళ్ళు వాటర్ బాటిలే కనీసం 700-800 ఉంటుంది. ఒక వాటర్ బాటిల్, లీటర్ వాటర్ బాటిల్ వాళ్ళు తాగేది 700-800 కాస్ట్ ఉంటుంది. వేరే అక్కే చెబుతుంది, వేరే ఒక యాక్టర్ అయితే 2000 అంట లీటర్ వాటర్ బాటిల్. అంటే మరి అంత ఖరీదైనటువంటి వాటర్ తీసుకున్నాడు, రోజు జిమ్కి వెళ్తాడు, రోజు ఎక్సర్సైజ్ చేస్తాడు, ప్రాణాయామాలు చేస్తాడు, ఆసనాలు వేస్తాడు. మరి ఎన్ని చేసినా మరి ముసలోడయ్యాడా? లేదు, యంగ్, 50 బిలోనే. ఏమైంది అంటే అది మరి ఎవరి చేతిలో ఉంది? ఫోన్ చేసి చెబుదాం, ఏం స్వామి మరి ఇప్పుడే ఇంత తక్కువ వయసులో ఇంత యంగ్స్టరు రోజు జిమ్కి వెళ్తున్నాడు, కాస్ట్లీ వాటర్ తీసుకుంటున్నాడు, కాస్ట్లీ ఫుడ్, డైట్ ఎలా ఉందనుకుంటున్నారు? మెనూ అద్భుతంగా ఉంది. డైటిస్టులు ఉంటారన్నమాట, వాళ్ళకి న్యూట్రిషన్ ఫుడ్ అందించే వాళ్ళు వేరే సెపరేట్ డాక్టర్లు ఉంటారు, వాళ్ళకి ఒక టీమే ఉంటుంది వాళ్ళ హెల్త్ చూసుకోవడానికి. మరి వాళ్ళ బాడీ చూసుకోవడానికి, ఎక్సర్సైజ్ చూసుకోవడానికి అంత మెయింటైన్ చేసినటువంటి వాళ్ళు ఎంతకాలం ఉంటున్నారు? ఏమీ లేదు. కొంతమంది నేను చూస్తా రోడ్డు మీద ఉంటారన్నమాట, రోడ్ల పక్కనే పడుకుంటారు, సరిగ్గా స్నానం కూడా చేయరు. వాళ్ళు 90 గ్యారంటీ. అర్థమైందమ్మా? 90 గ్యారంటీ. మనం శుభ్రంగా అంతెందుకమ్మా, మనం శుభ్రంగా చేయి కడుక్కొని కంచం కడుక్కొని కడిగిందే వేరే వాళ్ళు పట్టుకుంటే ఎంబట మళ్ళీసారి కడుక్కొని వచ్చి తింటాం. అయినా కానీ ఏవో జబ్బులు. మరి కానీ కొంతమంది చూడమ్మా, మట్టి చేతులు, ప్లేట్ కూడా సరిగా కడుక్కోడు, ఏది పెడితే అది. మనం నిన్న వండింది పెట్టినా తింటాడు, మొన్న వండింది పెట్టిన ఏది పెడితే అది తిని హాయిగా ప్రశాంతంగా కడుపు నిండా తింటున్నాడు, కంటి నిండా నిద్రపోతున్నాడు. ఎంత హ్యాపీగా, ఎంత ఆనందంగా ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళకు ముందు టెన్షన్ లేదు. వాళ్ళు పడుకోగానే చుట్టూ దోమలు ముసురుతున్నా కానీ నిద్రపోతున్నాడు. మనం ఏసీలో పడుకున్నా నిద్ర పట్టట్లా. మనం ఏసీలో పడుకున్నా కానీ ఈ పరుపు మెత్తగా ఉంది, ఒత్తుకుంటుంది. మెత్తగా ఉన్న పరుపు ఒత్తుకొని అటువర్లి ఇటువర్లి నిద్ర పట్టట్లా. వాడు నేల మీదనే పడుకుంటాడు, సరిగ్గా దిండు కూడా, పిల్లో కూడా ఉండదు, హ్యాపీగా నిద్రపోతాడు. ఎందుకు? ప్రశాంతత. ఎందుకంటే ఫిజికల్గానే కాదు, సైకలాజికల్గా కూడా స్ట్రెస్ ఫ్రీగా ఉండాలి, స్ట్రెస్ లేకుండా ఉండాలి, మానసిక ప్రశాంతత కలిగి ఉండాలి. ఇది ఎక్కడ లభిస్తుంది? ఒక్క ఆశ్రమంలోనే లభిస్తుంది, ఒక్క సద్గురువు యొక్క సన్నిధిలోనే ఆ ప్రశాంతత లభిస్తుంది. ఎలా గురువుగారు మీరు ఎలా చెప్తున్నారు? గురువుగారి దగ్గరకు వస్తే ప్రశాంతంగా ఉంటారని మీరు ఎలా చెప్తున్నారంటే, గురువుగారి దగ్గరకు వచ్చిన రోజున వారు తనువు
మనసు, ధనము, తెలివి, ఈ నాలుగిటిని దక్షిణగా ఇమ్మన్నారు. మీరు ఇచ్చారని నేను అనుకుంటాను. ఇస్తే ప్రశాంతంగా ఉంటారు. ఒకవేళ ఇవ్వకుండా అక్కడ పెట్టి మళ్ళీ మీరు పోయేప్పుడు తీసుకుపోయారనుకో నేనేం చేయలేను. ఇప్పుడు గురువుగారు ఇమ్మన్నారు, ఇచ్చారు, మీరు ఇచ్చి అక్కడ ఇచ్చిపోతే ఏం కాదు, హ్యాపీగానే ఉంటారు. ఇచ్చి మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు ఇద్దాంలే, ఈసారి వచ్చినప్పుడు ఇద్దాం, ఈసారి వచ్చినప్పుడల్లా తీసుకెళ్ళడం, మళ్ళీ తీసుకెళ్ళడం ఇవ్వట్లా ఇంకా ఇవ్వండి. అంటే ఉపదేశం తీసుకొని 32 సంవత్సరాలైనా ఇంకా అయ్యకపోతే మరి గురువుగారు మాత్రం ఏం చేస్తారు? నీకు ప్రశాంతత లేదంటే విడిచిపెట్టవలసింది విడిచిపెట్టవలే. విడిచిపెట్టకపోతే దుఃఖం వెన్నంటే ఉంటుంది, వెంటాడుతుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్పి కంక్లూషన్, మరి తర్వాత గురువుగారు కూడా 4 మాటలు చెప్తారు. ఎట్లా అంటే చిన్న ఎగ్జాంపుల్, మీరు విన్నదే అయినా కానీ మరొకసారి గుర్తు చేస్తాను. యమధర్మరాజు ఒకసారి ఒక జీవుడిని తీసుకువెళ్ళటానికి లోకంలోకి వచ్చారు. ఆయన వస్తూనే కొంచెం ఆయనకి వాటర్ ప్రాబ్లం అయింది. రాగానే అతన్ని నాకు కొంచెం వాటర్ కావాలి, కొంచెం వాటర్ ఇవ్వని చెప్పి అడుగుతాడు. ఈయన మంచి గుడ్ ఇందాక అనుకోలే లీటర్ 2000 రూపాయలు అట్లాంటి బాటిల్ తీసుకొచ్చి, ఆయన పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్, అలాంటి బాటిల్ తీసుకొచ్చి ఇచ్చిండు. యమధర్మరాజు తాగాట. ఓకే, హ్యాపీ, నాకు బాగుంది ఇప్పుడు ఈ వాటర్ తాగిన తర్వాత అని చెప్పాను. ఇంతకుముందు ఈ లోకంలోకి వచ్చినప్పుడు అక్కడ తాగానే ఆ వాటర్ అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు, ఈ వాటర్ నాకు చాలా బాగుంది, ఫేవర్గా ఉంది అంటాడు. అయితే అయ్యా మరి ఇప్పుడు నేను అతను పిలుస్తారు, ఇంతకు మీరెవరని అడుగుతారు, వాటర్ ఇచ్చిన తర్వాత మీరెవరని అడుగుతారు, నా గురించి నీకు తెలియదా అంటాడు. తెలియదండి, ఎప్పుడు చూడలేదు అన్నాడు. మీరు ఏమైనా డ్రామా కంపెనీ నుంచి వచ్చారని. నేను డ్రామా కంపెనీ నుంచి వచ్చినటువంటి ఆయన కాదు, నేను సో మాది అక్కడ స్వర్గం నరకం 2 ఉంటాయి, వాటిని అడ్మినిస్ట్రేట్ చేస్తూ ఉంటే నా పేరు యమధర్మరాజు అంటారు. ఓహో మీరా అని. మరి ఇక్కడికి ఎందుకు వచ్చారంటారు. ఇక్కడ ఒకరిని తీసుకెళ్ళటం కోసం వచ్చి అంటాడు. ఇంతకీ ఎవరిని అంటాడు, మిమ్మల్ని అంటాడు. వాటర్ ఇచ్చిన నిన్ను తీసుకెళ్ళటానికే నేను వచ్చి అంటాడు. వా, నన్ను తీసుకెళ్ళటం కోసం అంటే అప్పుడే అయిపోయింది కటాఫ్, నీ టైం అయిపోయింది, ఇంకా 1 మినిట్ కూడా లేదు, 1 మినిట్ కూడా లేదు. కానీ నువ్వు నాకు వాటర్ ఇచ్చి ఫేవర్ చేసావు కదా, నీకు ఒక ఆప్షన్ ఇస్తా, ఏంటంటే ఒక 10 మినిట్స్ టైం ఇస్తా నీకు. ఎంత టైము? 10 మినిట్స్ టైం. ఓకే సార్, మీరు 10 మినిట్స్ ఇచ్చినా కానీ నాకు ఫేవర్ అని. అయితే నీకు నా దగ్గర ఒక డైరీ ఉంది, అంటే ట్యాబ్ అనుకోండి, మళ్ళీ ట్యాబే వాడుతున్నాను అనుకోండి, ఈ ట్యాబ్ ఉంది, ఈ ట్యాబ్ నీకు ఇస్తా. ఈ ట్యాబ్లో మీ గూగుల్ ఉంటుంది కదా, గూగుల్ కంటే ఇది లోకాలన్నిటికి సంబంధించినటువంటి డేటా ఉంటుంది, ఫ్యూచర్ అండ్ వెనక ముందు మొత్తం, అర్థమైందా? బ్యాక్ అండ్ ఫ్యూచర్ 2 ఉంటాయి అన్నమాట దీంట్లో. నువ్వు ఏదైనా చెక్ చేసుకోవచ్చు, 10 మినిట్స్ టైం ఉంది. దీంట్లో నువ్వు ఏదైనా నోట్ చేసుకోవచ్చు, నీకు ఇంపార్టెంట్ ఏదైనా ఉంటే నువ్వు నోట్ చేస్తే దాన్ని నేను ఇక్కడ శాంక్షన్ చేస్తా అంటాడు. 10 మినిట్స్ టైం ఉంది, నీకు ట్యాబ్ ఇచ్చా, దీంట్లో నోట్ ప్యాడ్ ఉంది, నువ్వు దాంట్లో నీకు ఏది కావాలో అది నోట్ చేస్తే నీకు అది నేను శాంక్షన్ చేస్తా. ఒకవేళ అది నువ్వు రాయకపోతే ఇంకా నువ్వు ఎవరిదన్నా ఈ 10 నిమిషాల టైంలో ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ వేరే వాళ్ళ హిస్టరీస్ ఏమైనా చెక్ చేయదలుచుకుంటే చెక్ చేసుకో అంటాడు. సరే, ట్యాబ్ తీస్తాడు. తీసిన తర్వాత మరి నోట్ ప్యాడ్ ఓపెన్ చేయలే, సెర్చ్ కొట్టిండు. పలానా వాళ్ళ ఫ్రెండ్ అనమాట, ఎలక్షన్స్లో పోటీ చేస్తున్నాడు అనమాట. చూసిండు, దాంట్లో ఫ్యూచర్ చెక్ చేస్తున్నాడు అనమాట. వాడు గెలుస్తాడు అని రాస్తుంది, వాడు ఫ్రెండు గెలుస్తాడు అని రాసింది. వెంటనే అక్కడ వాడు ఓడిపోవాలి అని రాసింది. ఒక ఫస్ట్ ఆప్షన్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకో ఫ్రెండ్ది ఓపెన్ చేస్తారు అనమాట ఫైలు. ఇంకో ఫ్రెండ్ది ఓపెన్ చేస్తే వాళ్ళకి గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఒకటి ఒక 100 crores వచ్చేది ఒకటి ఉందన్నమాట. అది వస్తుందా రాదా చెక్ చేద్దాం, వాడి ఫ్యూచర్ ఎట్లుందో చూస్తారనమాట. అది వాడికి 100 crores ప్రాజెక్ట్ వచ్చేట్టుందనమాట, దాంట్లో ఫ్యూచర్లో వచ్చినట్టు ఉందన్నమాట. అయితే వాడికి అది రాకూడదు అని రాసిండు. ఫస్ట్ ఏం రాసిండు, ఎలక్షన్స్లో వాళ్ళ ఫ్రెండ్ ఓడిపోవాలి. 2, వాళ్ళ ఫ్రెండ్కి ఆ ప్రాజెక్టు రాకూడదు. ఇలా వీళ్ళకి అని చెప్పి ఇవన్నీ రాస్తూ ఉండే. అంటే పక్కింటోడు, ఆ వీధిలో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఫ్యూచర్లో సక్సెస్ అవుతున్నారా ఫెయిల్ అవుతున్నారా తెలుసుకొని, ఎవడు సక్సెస్ అవ్వడం వాడికి ఇష్టం లేదనమాట. ఎదిగితే నా కొడుకు ఎదగాలి,
ఎదిగితే నా మనవడు ఎదగల, వాడేవాడు ఎదగటానికి. ఇది వాడి కాన్సెప్ట్, మైండ్ సెట్ అలా ఉందన్నమాట. తర్వాత 10 మినిట్స్ అయిన తర్వాత అప్పుడు నోట్ ప్యాడ్ ఓపెన్ చేద్దామని తీసినామడిగా, వీడికి సంబంధించి ఏమైనా రాసుకుందాం, పాజిటివ్స్ రాసుకుందామని ఓపెన్ చేద్దామని నోట్ ప్యాడ్ తీద్దామని పట్టుకున్నాం. అప్పుడు వెంటనే యమధర్మరాజు నోట్ తీసుకున్నాడనమాట. ఆ ప్యాడ్ 10 మినిట్స్ కంక్లూషన్, నీకు ఇవ్వబడినటువంటి 10 నిమిషాల సమయం పూర్తయిపోయింది, ఇక నువ్వు రాయటానికి అవకాశం ఏమీ లేదు. అంటే చూడండి, అతడు ఏదైనా ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని రాసుకునే అవకాశం కల్పించాడు. కానీ అతను ఆ ఇవ్వబడినటువంటి 10 నిమిషాలు తన అభివృద్ధి కోసం కానీ తన కుటుంబం యొక్క అభివృద్ధి కోసం వచ్చి ఆలోచించలేదు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వాడు తన ఎదుటివాడు ఎలా నాశనం కావాలి అనేటువంటి ఆలోచనతోటే జీవించాడు. వాడి థాట్ అంత క్రూయల్గా ఉంది. ఎంతమంది ఉంటారు చూడండి, అలా తన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు బాగుపడాలని అనుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు? చాలా తక్కువ మంది ఉంటారు. ఈ ప్రపంచంలో మన కంటికి కనిపించేంత పాజిటివ్గా సాఫ్ట్గా ఉండదన్నమాట. వాళ్ళ యొక్క అంతరాంతరాల్లోకి తొంగి చూస్తే తెలుస్తుంది వాళ్ళ లోపల ఏముంది అనేటువంటి స్వచ్ఛత, పవిత్రత, నిర్మలత్వం ఎవరికి ఉంటే, ఏ జీవుడికి ఉంటే ఆ జీవుడు భగవంతుడి దగ్గరకు ఆకర్షింపబడతాడు. పవిత్రత లేనటువంటి హృదయం నాట్ యాక్సెప్టబుల్. పవిత్ర హృదయమే భగవన్ నిలయం అని చెప్పారు. దయగల హృదయమే భగవన్ నిలయం అని చెప్పి మనకు కొటేషన్ కూడా పెద్దలు చెప్పడం అనేటువంటిది మనం వినొచ్చు. ఓకే, అది అయిపోయింది. యమధర్మరాజు అతన్ని తీసుకెళ్ళిండు, కట్ అయిపోయింది. ఇప్పుడు మనకి అలాంటి అవకాశం ఇస్తే, ఇప్పుడు భగవంతుడు ఒకవేళ ఇప్పుడు మన దగ్గరకు వచ్చి మనకి కూడా మీకు ఇంపార్టెంట్ ఏదైనా ఉంటే రాసుకోండి, మీ జీవితంలో నేను సక్సెస్ చేస్తా అని చెప్పి మనకు ఒక అవకాశం ఇస్తే, మనకి కూడా ఒక గంట అవకాశం ఇచ్చిండు అనుకోమ్మ, మనం ఏం చేస్తాం? గంట కూడా ఇవ్వరంటారా మనకి? ఇప్పుడు గంట లేదంటారా? ఒక రోజు లేదా, 2 రోజులు లేదా, 10 రోజులు లేదా, నెల రోజులు లేదా, సంవత్సరం లేదా? ఇన్ని రోజులు ఇచ్చారా మనకి? ఇందాక రెడ్డి గారు ఏమని చెప్పారు? మనం లేవగానే ఫస్ట్ ప్రొద్దుటే లేవగానే భగవంతుడికి థ్యాంక్స్ చెప్పాలన్నారు. లేవగానే మొట్టమొదటి థ్యాంక్స్ చెప్పాల్సింది ఎవరికి? భగవంతుడికి. ఎందుకు భగవంతుడికి థ్యాంక్స్ చెప్పాలి? మన నిద్ర లేపినందుకు. ఎందుకంటే నిద్ర లేవకముందే, మనం నిద్రపోయి మళ్ళీ లేచే లోపులోనే కొన్ని వేల మంది పోయారు. మనం నిద్రపోయి మనం నిద్ర మేల్కొనే లోపే ఈ ప్రపంచంలో కొన్ని వేల మంది శరీరాలు విడిచిపెట్టి వెళ్ళారు. కానీ మనం ఏ శరీరంలో నిద్రపోయామో మళ్ళీ అదే శరీరంలో మనం మేల్కొనేట్టు చేశాడు చూడు, ఆ భగవంతుడికి ఒక్కసారి థ్యాంక్స్ చెప్పాలి. ఏం గురువుగారు మరి ఈ శరీరంలో మేల్కోపోతే ఏమైద్దని అంటారు ఒకళ్ళు. ఏవాణకే ఇప్పుడు ఈ శరీరంలో పడుకున్నాం, మళ్ళీ ఎక్కడే మేల్కోపోతే ఏమవుతుంది? మరి ఎక్కడ మేల్కొన్నాం? ఇంకో శరీరంలో మేల్కొన్నాం, క్యావ్ 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 అంటూ. మరి ఇప్పుడు ఇంకో శరీరంలో మేల్కోవడం బెస్టా, ఈ శరీరంలోనే మేల్కోవడం బెస్టా? ఇది బెస్ట్ కదా. అయితే మనలాంటి జ్ఞానం ఏమంటారు? గురువు గారు ఏ శరీరంలో మేల్కొంటే ఏముంది, అసలు ఇంకో శరీరంలోకి మేము ప్రవేశించాం కదా, ఈ శరీరంలో ఇది ఖతమవుతుంది కదా, ఇక కర్మ లేదు కదా, ఇంకా మేము అనుభవించవలసినటువంటి కర్మ ఉంటే కదా ఇంకో శరీరంలో మేల్కొనేది, మాకు ప్రయాణమే లేదు, జర్నీ కట్ ఆఫ్, ఇక జర్నీ లేదు మాకు అనుకునేవాడు. ఓకే, ఏమో అయ్యా మరి ఆ రోజు మంత్రం అంట, ఉపదేశం అంట, మరి ఏదో చెప్పారు, కనపడ్డప్పుడల్లా గురువుగారు కృష్ణయ్య గారు కూర్చోబెట్టి చెబుతూ ఉంటాడు, అవన్నీ మరి మాకు ఏది వచ్చిందో తెలియదు, ఏది రాలేదో తెలియదు, ఎంత మారినవో తెలియదు, ఏం మారినవో తెలియదు, గుణం కుదిరిందో లేదో తెలియదు, గురి కుదిరిందో లేదో తెలియదు, ఏదో పోతనం అంటే పోతనం అని అట్లా కాకూడదు. ఒక ఖచ్చితమైన జ్ఞానంతో ఉండాలి, మనం ఒక పర్ఫెక్ట్ నాలెడ్జ్తో మనం ఉండాలి. ఎంత జ్ఞానాన్ని సంపాదించుకున్నాము, ఇక్కడ పొందవలసినటువంటి జ్ఞానం ఏంటి, మనం ఎంత జ్ఞానాన్ని పొందాము, ఆ జ్ఞానాన్ని పొంది ఉంటే మనం
గుండె మీద చేసుకొని ఏం కాదు నాకు జన్మ రాదని చెప్పచ్చు. బుర్హాన్ గారు ఒక పాట రాశారు. ఆ పాట పాడినప్పుడు అయ్యగారు అయితే లేచి అడుగేశారట. అసలు అయ్యగారు ఎంత పర్ఫెక్ట్గా ఉంటారు, ఎంత డిసిప్లిన్గా ఉంటారు. అలాంటి అయ్యగారే ఆ పాట పాడినప్పుడు లేచి అడిగేశారట. ఎందుకంటే మనకి ఒక కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు. నాకు అంత రాదు, ఒక లైన్ చదువుతా, మిగతాదుండే మా భారతకి చదివి. రాదుగా జన్మము రాదుగా సద్గురు దేవా, రాదుగా జన్మము రాదుగా, రాదుగా జన్మము రాదుగా, రాదుగా కలవంటే జన్మము కాలకాలము లేనిదనుచో, రాదుగా కలవంటే జన్మము కాలకాలము లేనిదనుచో, కీలుగంటిని మేలుకొంటిని మూలమేమియు లేనిదనియో, కీలుగంటిని మేలుకొంటిని కాలమేమియు లేనిదనియో, రాదుగా జన్మము రాదుగా సద్గురు దేవా, రాదుగా జన్మము రాదుగా. అమ్మయ్య, రాదుగా జన్మము రాదుగా. రాదు 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 అంటే హిప్నాటిజం లాగా అనుకుంటే రాకుండా ఉంటుందని కాదు. సపోజ్ ఒక ఆయన మిస్టేక్ చేసింది అనుకోమ్మా, మిస్టేక్ చేస్తే 8 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధిస్తారని తెలిసిందనుకోమ్మా. ఎన్ని సంవత్సరాలు? 8 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధిస్తారు అని తెలిసిందనుకోమ్మా. ఆ టైం వచ్చిందనుకో, ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి తీసుకెళ్తున్నారనుకో, వాడికి ఎలా ఉంటుంది? వామ్మో 8 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష అనుభవించాలంట అని చెప్పి బాధపడతారా లేదా? ఉంటుందా ఉండదా? అంటే 8 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష అనుభవించాలంటేనే బాధపడతాడంటే మరి ఈ శరీరం అనేటువంటి జైల్లో ఎన్ని సంవత్సరాలు ఉండాలా? మరి దీనికోసం మనం ఎంత అవేర్నెస్తో ఉండాలా? అంటే ఇది జైలు అని అనిపించట్లా మనకి. ఇది కదిలే జైలు. అదేంటంటే కదలకుండా ఉండే జైలు. ఇదేంటంటే కదిలే జైలు. ఇది ఎంటర్టైన్మెంటుతో, పైకి ఎంటర్టైన్మెంట్ కనిపిస్తూ ఉన్నటువంటి దుఃఖముతో కూడి ఉన్నటువంటి జైలు. పైకి అంటే షుగర్ కోటెడ్, లోపల వేపకాయ పెట్టారు, లోపల వేపాకు రసంతో చేసింది పెట్టాను, కానీ పైకి షుగర్ కోటెడ్ అనమాట. పిల్లవాడు ఇప్పుడు హ్యాపీగా వేసుకుంటాడు. ఇంతకుముందు వేపాకు నూరి ముద్ద చేసిస్తే వేసుకోవటంలా, ఎందుకంటే అది చేదుగా ఉంటుంది. షుగర్ కోటెడ్ అయితే ఓకే. లోపల ఉన్న విషయాన్ని గుర్తించినట్లుగా, లోపల ఉన్న దుఃఖాన్ని గుర్తించినట్లుగా ఇది ఎంటర్టైన్మెంట్లా అనిపిస్తుంది, కానీ ఇది దుఃఖముతో కూడి ఉన్న సుఖము, దుఃఖ మిశ్రితమైనటువంటి సుఖము. ఇది అశాశ్వతమైనటువంటిది, ఇది అల్పమైనటువంటిది. దీనికోసం ప్రాకులాడవద్దు అని చెప్తూ ఉన్నారు. ఓకే, ఇప్పుడు మనకున్నటువంటి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. మళ్ళీ జన్మ రాకుండా చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అందుకోసం మనకివ్వబడినటువంటి ఈ జన్మను సార్థకం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మనకి మంచి గురువు లభించారు, మంచి జ్ఞానాన్ని అందించారు. ఆ జ్ఞానంతో జీవించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనం జీవించటమే కాదు, మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఆ జ్ఞానం అందేటువంటి ప్రయత్నం చేసి మన యొక్క జన్మను సార్థకం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దయతల సద్గురు ప్రభు మహారాజుకు జై. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.